శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం. పూర్ణిమ తిథి ఉదయం 9:14 వరకు, అనంతరం పాడ్యమి. శతవిష నక్షత్రం తెల్లవారుజామున 3:52 వరకు, అనంతరం పూర్వాభాద్ర నక్షత్రం. అతిగండ యోగం ఉదయం 9:10 వరకు, అనంతరం సుకర్మ యోగం. విష్టికరణం ఉదయం 9:14 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు రాత్రి 8:21 నుండి 10:01 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. నేటి వర్జ్యం ఉదయం 10:19 నుండి 12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఇక ఈనాటి విశేషం శ్రావణ శుద్ధ పూర్ణిమ విఖనస జయంతి. ఈరోజు తిరుమలలో శ్రీవారి అర్చన కైంకర్యాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతుంది. అటువంటి ఆ వైఖానస ఆగమాన్ని అందించినటువంటి మహానుభావుడైనటువంటి విఖనస మహర్షి ఆవిర్భవించినటువంటి విఖనస మహర్షి జయంతి ఈ రోజున. అలాగే హయగ్రీవుడిగా శ్రీమన్నారాయణమూర్తి ఆవిర్భవించినటువంటి రోజు కూడా ఈరోజు హయగ్రీవ జయంతి ఈ రోజున. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని ధ్యానిస్తారు. అదేవిధంగా హయగ్రీవ 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 అనేటటువంటి ఆ దివ్యమైన నామాన్ని స్మరిస్తే చాలట ఆయన పరిపూర్ణమైనటువంటి రక్షణను కల్పించేటటువంటి భక్తవరదుడు హయగ్రీవుడు. ఇక ఈనాడు మరొక విశేషం గాయత్రి జయంతి ఈ రోజున. అటువంటి వేదమాత నగాయత్ర్యా పరం మంత్రం అని శాస్త్రవచనం. అటువంటి సూర్యమండలంలో ఉండేటటువంటి పరదేవత యొక్క శక్తిని ఆ మంత్రరూపకంగా చూస్తే అమ్మవారు గాయత్రి అమ్మవారిని శాస్త్రం ద్వారా చెప్పబడుతున్న విషయం. గాయత్రి మంత్ర సృష్టి జరిగినటువంటి రోజు ఈ శ్రావణ పూర్ణిమ అని పెద్దలు చెప్పడం జరిగింది. అందుకే ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసించడానికి ప్రధానమైనటువంటి అర్హత అయినటువంటి యజ్ఞోపవీతం ఏదైతే ఉన్నదో దాన్ని పాతదాన్ని వదిలివేసి నూతన యజ్ఞోపవీత ధారణ చేసి విశేషమైనటువంటి సంఖ్యలో గాయత్రి జపం ఈనాడు రేపు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అటువంటి గాయత్రి జయంతి ఈ రోజున. ఇక మరొక విశేషం ఏమిటంటే మన సంప్రదాయంలో భగవంతుడి యొక్క రక్షణ అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అనేటటువంటి భావనతో తోడబుట్టినటువంటి తోబుట్టువు తన తమ్ముడు లేదా అన్నకి రక్షాబంధనం కట్టేటటువంటి దివ్యమైనటువంటి రోజు ఈ రోజున. బలిచక్రవర్తి యొక్క ఆ భార్య అయినటువంటి వింధ్యావళీదేవి తన భర్త పాతాళానికి తొక్కబడితే శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృప కోసం ఆవిడ విష్ణుమూర్తికి ఆవిడ ఈ రక్షాబంధనాన్ని కట్టినట్టుగా మనకి కొన్ని ఆ జానపద కథల్లో చెప్పడం జరిగింది. ఏనబద్ధో బలిరాజా దానవేంద్ర మహాబల తేనత్వాం అభిబద్ధామి రక్షేమాచల అని ఇందులో ఉన్నటువంటి ఆ శ్లోకం చెప్పబడుతుంది. ఇక ఈనాడు ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటంటే సంస్కృత భాషా దినోత్సవం ఈ రోజున. ఏ భాష అయినా మనల్ని సంస్కరించేటటువంటి దివ్యమైనటువంటి భాష ఉందంటే అది దేవభాష, గీర్వాణ భాష, సంస్కృత భాష మాత్రమే. కాబట్టి ఇన్ని పర్వాల సమాహారమైనటువంటి ఈ రోజున యథాశక్తిగా దేవతారాధన, ముఖ్యంగా విష్ణు దేవతారాధన, గాయత్రీ మంత్రధ్యానం, హయగ్రీవుణ్ణి అందరూ కూడా స్తుతించి ఆయా దేవతామూర్తుల యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, సంస్కృత భాషా దినోత్సవం, అలాగే హయగ్రీవ జయంతి. శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి పూర్ణిమ ఉదయం 9:14 వరకు ఉంది. అనంతరం బహుళ పాడ్యమి. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం శతభిషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి. రవి
బుధ కేతువుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం నీచ స్థితి కన్యాక్షేత్రంలో, చంద్ర రాహువుల సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనాసక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు వృత్తిలో ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు మహిళలను వేధిస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. కృషితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయపాత వృత్తి వారికి కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని ఆర్థికంగా బలపడగలుగుతారు. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మహిళలకు గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధి ఆర్థిక పరంగా చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయపాత వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంభాషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి అనుకూలత చేకూరుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. సంతృప్తికర సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. ఏకాగ్రత తగ్గుతుంది. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. మహిళలకు గందరగోళ పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంఘర్షణలు ఆలోచన పద్ధతిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. సందేహాలు ప్రబలమవుతాయి.
ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చాంచల్యం తగ్గుతుంది, స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, వ్యయం పెరుగుతుంది, ఆదాయం సమాంతరంగా పెంపొందింప చూసుకునేటువంటి ప్రయత్నాలు విఘ్నాలని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా అంతిమంగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. చేపట్టిందే తడుగా కార్యక్రమాలు పూర్తి చేసి నైపుణ్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారికి ఆర్థికంగా లభ్యమవుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. సునాయాస విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి మన్ననలు పొందేటువంటి శక్తి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతిమ విజయాలు వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. సంభాషణల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన వృత్తిలో కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంయమనం పాటించవలసినటువంటి సమయంలో అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు వృత్తిలో ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. నష్టద్రవ్య ప్రాప్తికై చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం.
ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంక్లిష్ట పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. సందేహాలు ప్రబలమవుతాయి. ఇతరులు నమ్మలేనటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘర్షణలు కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో, వ్యాపారంగా వారికి తగ్గుతాయి. పోటీ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు సాధించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. అవమానకర సంఘటనలు సినీ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు వృత్తిలో ఎదురవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. ఆహ్లాదకర పరిస్థితులు వృత్తిలో ఆహ్వానించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక వేదనకి గురి చేస్తాయి. మహిళలు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత క్రమక్రమంగా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సంఘర్షణలకు పరిష్కారాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. విభేదాలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా అష్టమ రవి ద్వారా, అష్టమ కేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల మార్పులు నియంత్రించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. క్రమక్రమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో బలం ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు మానసిక వేదాన్ని దూరం చేస్తాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. వ్యాపారం ఎవ్వరికి ప్రతిబంధకాలు తగ్గుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. సినీ రంగం వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలను నియంత్రించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రావీణ్యత పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. విద్యా విషయాలు విద్యార్థులకి అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారు సాధించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా
బలాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం, విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా విశేష కీర్తి లభిస్తుంది. మంచి ఆలోచనల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతారు, ప్రశంసలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వాహన విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు, తద్వారా విషయాలు సాధించాలని, మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమిగా, జంఝాల పౌర్ణమిగా, హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీనికి నారికేళ పున్నమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు నదీ తీరవాసులు, సముద్ర తీరవాసులు అందరూ కూడా సముద్రుణ్ణి సాక్షాత్తు వరుణదేవుడిగా భావిస్తూ నదిలో, సముద్రంలో కొబ్బరికాయ విడిచిపెడతారు. అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు నారికేళ పున్నమి సందర్భంగా ఎవరైనా సరే నదీ తీరంలో లేదా సముద్ర తీరంలో జలాశయాల దగ్గర నారికేళ దీపం, కొబ్బరి దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అందుకే చాలా చోట్ల, అనేక ప్రాంతాలలో నదీ తీరాలలో వరుణదేవుడి స్వరూపంగా సముద్రుణ్ణి భావిస్తూ పుష్పాలు సమర్పించటం, కొబ్బరికాయలు సమర్పించటం అనేది ఆధునిక కాలంలో అనేక చోట్ల మనం గమనించవచ్చు. నారికేళము, కొబ్బరికాయ నీటిలో విడిచిపెట్టడము లేదా నారికేళ దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకునే పౌర్ణమి కాబట్టి దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడు ఆవిర్భవించిన రోజు, హయగ్రీవ జయంతి కాబట్టి హయగ్రీవుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. గుర్రం తల ఆకారంలో ఉన్నటువంటి హయగ్రీవుడి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే శ్లోకాన్ని పఠించటం, శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి విద్యారంగంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది, సర్వ సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే హయగ్రీవుడికి ప్రీతిపాత్రమైనటువంటి అనేక నైవేద్యాలలో హయగ్రీవము అనే ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రసిద్ధ హయగ్రీవ దేవాలయాలలో ఈ హయగ్రీవం అనే నైవేద్యాన్ని హయగ్రీవుడికి సమర్పిస్తారు. హయగ్రీవము అంటే అర్థం ఏంటంటే శనగపప్పు, బెల్లం పాకము, కొబ్బరి కోరుతో తయారు చేయబడినటువంటి పదార్థం. వీటన్నిటినీ కలిపి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేస్తారు. దీన్నే హయగ్రీవము అనే పేరుతో పిలుస్తారు. హయగ్రీవ జయంతి సందర్భంగా ఈ హయగ్రీవాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది, సంపదలు చేకూరతాయి. అలాగే హయగ్రీవుడి విగ్రహము ఎవరికైనా గృహంలో ఉంటే తేనెతో అభిషేకం చేయండి. ఆ తేనెలో యాలకులు కలిపి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన ధారణాశక్తి, మేధాశక్తి పెరుగుతుంది. అలాగే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా అందరూ జరుపుకుంటారు. రాఖీ అంటే రక్ష కట్టడం అని అర్థం. ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి ఇంద్రుడికి రక్ష కట్టింది కాబట్టి రక్షను, రాఖీని ఎవరికైనా కట్టవచ్చు. అయితే ఈ రక్ష కట్టడానికి భద్రకాలంలో కట్టరాదని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు భద్రకాలము సూర్యోదయానికి పూర్వమే పూర్తయిపోయింది కాబట్టి సూర్యోదయం తర్వాత భద్రకాలం లేదు కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా శుభ సమయంలో రాఖీ కట్టుకోవచ్చు. దానివల్ల ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ రాఖీ కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని స్కాంద పురాణంలో
పరమేశ్వరుడు సనత్కుమారుల వారికి వివరించాడని చెప్పడం జరిగింది. దీనికి ప్రమాణం స్కాంద పురాణం. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, ఎవరికైనా సరే రక్ష కట్టే ముందుగా పూజా మందిరంలో ఆ రాఖీ లేదా రక్షను ఒక పళ్ళెంలో ఉంచి ఆ రక్ష లేదా రాఖీ మీద కొన్ని తెల్ల ఆవాలు వేసి అక్షింతలు వేసి పరమేశ్వరుణ్ణి స్మరించుకొని ఆ తర్వాత రక్ష కట్టినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. రక్ష కట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దైవనామస్మరణ చేసుకుంటూ, విష్ణునామస్మరణ, పరమేశ్వరుడి నామస్మరణ చేసుకుంటూ రక్ష కట్టాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి 7 శనివారాల వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.